హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో నవంబర్ 10, 1938 భక్తుడు అడుగుతున్నాడు, జీవుల నానాత్మ ప్రసక్తి తప్పెలాగవుతుంది అనేది ప్రశ్న. జీవులు అనేకులుగా నానాత్వంగా ఉన్నారు అన్న మాట తప్పెలా అవుతుంది భగవాన్ అని అడుగుతున్నాడు. తప్పకుండా జీవుడు అనేకులే. ఇదిగో మనకు అట్టెదుటి మనం తెలుసుకుంటూనే ఉన్నాం. తప్పకుండా జీవులందరూ అనేకమై ఉన్నారు. తప్పకుండా జీవులు అనేకులు. జీవుడు అంటే అహంకారం అంటున్నారు. అది ఆత్మ యొక్క ప్రతిబింబిత కాంతి. అదే ఆత్మలు పెక్కుల అంత కూడా తప్పు కాదు కదా. ఇలాంటి ఆత్మ యొక్క ప్రతిబింబ కాంతి కలిగిన ఆత్మలు చాలా ఉన్నాయి అనడంలో తప్పు గాని, జీవులు అనేకులు అన్నది కాని తప్పు ఎలా అవుతుంది భగవాన్? అనేక కుండల్లో మరి అనేక చంద్రులు ఉన్నట్లు అనేక జీవులలో అనేక ఆత్మలు ఉండవచ్చు కదా. కాదు అన్నాడు ఒక భక్తుడు. అప్పుడు మనకు కూడా ప్రశ్న రావాలి. అప్పుడు మహర్షి జగత్తుని చూస్తాడు గనక వాణ్ణి జీవుడు అన్నారయ్యా. కలగన్నవాడు కలలో ఎందరో జీవుల్ని చూస్తాడు. వారందరూ నిజంగా మరి కాదు కదా. కాదమ్మా. అలాగే కలగన్నవాడేమో ఒక్కడేను, వాడే అందరినీ చూస్తున్నాడు. కల పోయిన తర్వాత వాడి చేత చూడబడిన వాళ్ళు అందరూ పోతున్నారు, వాడు అక్కడే మిగిలి ఉంటున్నాడు. వాడే అందరినీ చూశాడు. ఈ విధంగా ఆ విధంగానే వ్యక్తి జగత్తులు కూడా అంతే. కలగన్నవాడును కదా, ఆ కలలో ఒకరిని నేననుకుంటూ వాడు అనేక కష్టాలని అనుభవిస్తూ ఉంటాడు. వాడును వాడి యొక్క జగత్తును వెలుగుతో తొలగిపోగా దాన్ని చూసిన వాడు మిగులుతాడు. వాడు అక్కడే ఉన్నాడు. మళ్ళీ ఆ అనేకులు లేకుండా పోయారు. అదే విధంగా వ్యక్తి జగత్తులు ఆత్మ ఒక్కటే. ఇప్పుడు ఆ కళ్ళ చూస్తున్నప్పుడు ఆ చూసే నేనును, చూడబడేటువంటి ఒక వ్యక్తిను, అలాగే దానిలో అనేకమును అన్ని కలిపి ఒక్కటే కదూ. ఒక్కటే అమ్మా. కానీ మరి అక్కడ అనేకంగా కల్పిస్తున్నాయి. ఆ అనేకం తొలగిపోగానే ఏకమైన తానే మిగులుతున్నాడు. కాబట్టి ఆ విధంగానే వ్యక్తి జగత్తులు ఆత్మ ఒక్కటే అనేది సిద్ధాంతం. అనే సిద్ధాంతం ఒకటి ఉంది. దానిని ఒకే జీవుడు ఉన్నాడనే సిద్ధాంతంగా కూడా అంటారు. దాని ప్రకారం జీవుడు ఒక్కడే, వాడే ఈ ప్రపంచాన్ని, దానిలో జీవులందరినీ చూస్తున్నాడు. ఎవ్వడు చూసినా, పోనీలే నేను నువ్వు ఇంకా ఎవరెవరో ఎవ్వరు చూసినా చూసేవాడు ఒక్కడే కదా, జీవుడే కదా. ఒక్కడే అమ్మా. దేహాలను బట్టి అనేకం అంటున్నాం గాని దేనిలో ఉన్న జీవుడు అనేవాడే చూడాలి. అవును. ఇప్పుడు ఒక్కడే, వాడే ఈ ప్రపంచాన్ని, దానిలోని జీవులందరినీ చూస్తున్నాడు. నువ్వు చూసినా మరొకరు చూసినా ఇప్పుడు ఇప్పటి మన జీవుడు అనేవాడే వాడి భావాలకు అనుగుణంగా అనేకాన్ని చూస్తున్నవాడు జీవుడు ఒక్కడే. ఆ జీవుడు ఒక్కడే. అన్ని దేహాలలోనూ ఉన్న నాలో జీవుడు, నీలో జీవుడు అంటే నేను నువ్వు తీసేస్తే ఉన్నది జీవుడే కదా. అవునమ్మా. ఆ జీవుడు ఒక్కడే. కాబట్టి దానికి ఆత్మ ఒక్కటే అని సిద్ధాంతం. దానినే ఒకే జీవుడు ఉన్నాడు అనే సిద్ధాంతంలో కూడా అంటారు. దాని ప్రకారం జీవుడు ఒక్కడే, వాడే ఈ ప్రపంచాన్ని, దానిలోని జీవులందరినీ చూసేవాడు అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు, అలా అయితే ఇక్కడ జీవుడంటే ఆత్మేనా అని అడిగాడు. అప్పుడు మహర్షి, అవును,
కానీ ఆత్మేమో దేన్ని చూడదు. జీవుడంటే ఆత్మే, కానీ ఆత్మ దేన్ని చూడదు. ఆయన చెప్పిన మతంలో అతడు ప్రపంచాన్ని చూస్తున్నాడు అని చెప్పబడింది. ఆత్మ ప్రపంచాన్ని చూస్తున్నాడు అని చెప్పబడింది. కాబట్టి వాడిని జీవుడని భిన్నంగా చెప్పడం జరిగింది. పైన చెప్పిన వాదనలో జీవుడు ప్రపంచాన్ని చూస్తున్నాడని చెప్పాం కదమ్మా. అవునమ్మా. అంటే ఈ జీవుడే ఆత్మ అని అడిగాడు అతను. అంటే జీవుడే ఆత్మే గాని ఆత్మ దేనిని చూడదు మరి. కాబట్టి పైన చెప్పిన వాదనలో ప్రపంచాన్ని చూస్తున్నాడు అని చెప్పబడింది కదా. కాబట్టి ఆ ఆత్మకి జీవుడని చెప్పవలసి వచ్చింది. నువ్వు అలా అంటున్నావు గనక ఈ ఆత్మే ఆ జీవుడుగా ఉందిరా, జీవుడుగా ఉన్నది ఆ పరమాత్మేరా, నీ స్వరూపమే జీవుడుగా ఉందిరా. ఆ జీవుడే అనేకాన్ని చూస్తున్నాడు. అనేకాన్ని చూసే ఈ జీవుడు ఎవడు? ఆ ఆత్మయే. అవునమ్మా. వ్యవహారానికి నువ్వు అడుగుతున్న విధానానికి చెప్పవలసి వచ్చింది గనక జీవుడొక్కడే, అనేక దేహాల్లో ఉన్న జీవుడొక్కడే. అంటే నేననేటువంటి వ్యక్తి ఒక్కడే. నాలో నేనన్నా, నీలో నేనన్నా, వారిలో వీరిలో ఎవరిలో నేనన్నా నేనొక్కటే. నేనంటే జీవుడు కదా. అవునమ్మా. ఆ ఒక్క నేనే వేరువేరు దేహాలతో వేరువేరు భావాలతో చూడబడే జగత్తుగా కనిపిస్తోంది. ఒక్క నేనికే, నేనన్న ఒక్కటే. ఆ జగత్తుని చూసే నేనుని జీవుడు అంటున్నారు. అసలు ఆ జీవుడు కూడా ఆ ఆత్మయే. ఎందుకంటే ఆత్మ యొక్క ప్రతిబింబమేగా మరి జీవుడు. అవునమ్మా. అది జీవుడైతే అనేకాన్ని చూస్తున్న దానిగా చెప్పాలి. ఈ జీవుడెవడా అని చూస్తే ఆత్మ దేనిని చూడడం లేదు, తనకు తానే వెలుగుతోంది అని చెప్పాలి. ఈ సూక్ష్మాన్ని తెలుసుకున్నప్పుడు జీవుడికి ఆత్మస్వరూపుడైన ఈశ్వరుడికి భేదమే లేదు. ఇక్కడ ఈ రెండిటి యొక్క వివరణ తెలిస్తే తప్ప సత్యాన్ని గ్రహించడం కష్టం. అవునా? తెలియాలి జీవుడంటే ఏమిటి, ఆత్మ అంటే దేవుడంటే ఏమిటి. జీవుడంటే అన్నిటినీ చూసేవాడు. అంటే అనేక జీవులున్నారా, అనేక దేహాలు ఉన్నాయి గనక అనేక జీవులుగా ఉన్నా జీవుడన్నబడేవాడు ఒక్కడే. ఆ దేహాలను బట్టి అవన్నీ వేరువేరుగా తెలియబడుతున్నట్లు ఉంటాయి, కానీ జీవుడు ఒక్కడే. అంటే జీవుడు అంటే నేనన్న భావన ఒక్కటే. ఒక్కటే, అందరికీ ఒక్కటే. ఎప్పుడు వాడు జీవుడు అనబడుతున్నాడు, అన్నిటినీ చూస్తున్నాడు గనక జీవుడు అంటున్నారు. కానీ అన్నిటినీ చూసే ఈ జీవుడు ఆ పరమాత్మ కంటే వేరు కాదు, పరమ ప్రతిబింబమే. తాను నేనంటూ వేరే లేను, నేను పరమాత్మ యొక్క ప్రతిబింబమై ఉన్నాను గనక నేను పరమాత్మనే అని తెలుసుకుంటే జీవభావన, దానితో పాటు జగద్భావన వదిలి తన స్వంతమైన ఆత్మగా ప్రకాశిస్తూ ఉంటాడు. అదే జీవన్ముక్తి అన్న సందేశం మనకి దీనిలో మనకు అందుతుంది. ఈ రమణ భాషలో నవంబర్ 10వ తారీఖు 1938 ఒక శిష్యుడు, జీవుడు నానా రకమైన ఆత్మలు ఉన్నాయి, ఈ జీవులు నానా రకాలుగా నానా ఆత్మలుగా ఉన్నారు అని అంటే తప్పేమిటని అడిగిన ప్రశ్నకి ఇలా అర్థం చెప్పే. తప్పు అంటే ఏమిటంటే జీవుడు అనబడినప్పుడే నానాత్వం ఉంటుంది. నానాత్వాన్ని చూస్తున్నాడు కాబట్టి జీవుడు అంటున్నారు. ఈ చూసే ఈ జీవుడెవడా అని చూస్తే తాను స్వయంగా ప్రకాశిస్తున్న పరమాత్మే అని తన్ను తాను జీవుడిగా కాకుండా పరమాత్మ యొక్క ప్రకాశమని తెలుసుకున్నప్పుడు ఈ జీవాత్మ, ఈ జీవుడు, ఈ నానాత్వము తొలగిపోయి
తాను పరమాత్మగా వెలిగిపోతాడు అని చక్కటి సందేశాన్ని అద్భుతంగా మనకు అందించారు అమృత స్వరూపులైన శ్రీరమణేశ్వరులు. శ్రీరమణ సద్గురుదేవాయ నమః.